నాటిక కోసం తయారవుతున్నటువంటి ప్రజానాట్య మండలి కళాకారులు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆనంద్, ఉపాధ్యక్షులు, అట్లాగే పిఎన్ఎం రాష్ట్ర బాధ్యులు, ఈ బృందంలో ఉన్నటువంటి కళాకారులు, పిఎన్ఎం కళాకారులందరికీ, అట్లాగే మన పార్టీ జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు కామ్రేడ్ బంతు రాంబాబు గారు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కామ్రేడ్ పార్పల్లి కృష్ణారావు గారు, కామ్రేడ్ జాను పాపయ్య గారు, మిత్రులు భూమేష్ గారు, పిఎన్ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఈ గ్రామ సోదరి సోదరులారా, మీ అందరి ముందుగా నమస్కారం. ఎక్కువ ఉపన్యాసాలతో మీ సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలో 2 విషయాలు మాట్లాడి ముగిస్తాం. మీ ముందు ఇప్పుడు కొన్ని కళారూపాలు ప్రదర్శించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు మీకు అర్థమై ఉంటాయి. దీనికంటే ముందు ఈ శౌర్యయాత్ర నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క చరిత్రని, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్ని మనం ముందుంచడం కోసం కళాకారులు వచ్చారు. ఈరోజు దాన్ని వక్రీకరించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ఒక చారిత్రక సంఘటన, చరిత్ర. మొత్తం భారతదేశంలోనే జాతీయ ఉద్యమం తర్వాత అత్యంత పెద్ద పోరాటం, మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దాదాపు చైనా విప్లవం తర్వాత ఆసియాలోని అతిపెద్ద పోరాటంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది. 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు, హింసలకు గురయ్యారు, అత్యాచారాలకు గురయ్యారు, నానా రకాల హింసలకు గురయ్యారు. అనేక గ్రామాలు తగలబెట్టారు. కొంతమంది సజీవదానం చేశారు. బతుకున్న వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి గ్రామ నడిబొడ్డులో పెట్టి తగలబెట్టారు. భర్తలందరినీ ఊరు సెంటర్లో కట్టేసి వారు ఎదురుగా భార్యలను పిలిపించి వారి ముందు వాళ్ళని వస్త్రాలను చేసి వాళ్ళతో బతుకమ్మలు ఆడించారు. పసిపిల్లలు పాలు ఇవ్వాలని చెప్పంటే నువ్వు పసిపిల్ల తల్లివో కాదో లేదో అని చెప్పి నీ జాకెట్ విప్పదీసి నువ్వు పాలు పిండవని చెప్పినటువంటి భూస్వామ్య వ్యవస్థను చూశాం. రైతులంతా కౌలుదారులు. చేసిన చాకరంతా కౌలుకే సరిపోయేది కాదు. కూలీలంతా ఎట్టి చాకరీ, అన్ని కుల వృత్తులు మొత్తం కూడా ఉచితంగా ఎట్టి చేయాలి, నాకు ఇంత కూలీ ఇవ్వాలి, నేను బతకాలి నాకు అనేది అడిగే హక్కు లేదు. చదువుకునే అవకాశం లేదు. మాతృభాషలో పాఠశాలలు లేవు. ఉర్దూ మాత్రం నేర్చుకోవాలి. చట్టాలు, శాసనాలు మొత్తం కూడా ఉర్దూలే ఉండాలి. అంటే ప్రజల యొక్క సాంస్కృతిక అణచివేత కొనసాగింది, సామాజిక అణచివేత కొనసాగింది, ఆర్థిక అణచివేత కొనసాగింది. ప్రజాస్వామ్యం లేదు, ప్రజల అభిప్రాయాలు గెలవలేదు. ఇటువంటి అభివృద్ధి లేనటువంటి ఒక చీకటి యుగం లాగా, మధ్య యుగాల లాంటి ఒక అత్యంత కరడుగట్టినటువంటి ఒక భూస్వామ్య దోపిడీ వ్యవస్థ 200 సంవత్సరాలు తెలంగాణ గడ్డపైన సాగింది. ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ కూడా లేదు. గ్రామంలో దళితులు ఎట్టి చేసేవాళ్ళు కాలువ చెప్పులేసుకుని పోయే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా దళితులు నడవాలంటే నువ్వు నడుచుకుంటూ పోతా ఉంటే, నువ్వు అడుగులు వేసుకుంటూ పోతుంటే అంత మైలు అవుతుంది. కాబట్టి అక్కడ మన మిగతా అగ్రవర్ణం అవడం కూడా అంటరానితనం ఉంది. కాబట్టి వెనక ఒక కంపమండ కట్టుకొని పోవాలి. ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే ఆ పాద ముద్రలు పడకుండా ఆ కంపమండ తెలుపుకుంటూ పోతుంటుంది. తలపాగ కండవ జుట్టుకొని పోవడానికి లేదు. కండవ ఇప్పి చేతులు పట్టుకొని పోవాలి. చెప్పులు వేసుకొని దొరగారింటి నుంచి పోవడానికి లేదు. చెప్పు చేత పట్టుకొని పోవాలి. చచ్చిపోతే కాటి పన్ను ఉంది. అన్నిటి పన్నులే. రోడ్డుకి పన్ను, రోగలికి పన్ను, సాంప్రదాయం ప్రకారం జుట్టు పెంచుకుంటే జుట్టుకు పన్ను, పిలక పెంచుకుంటే పిలక కూడా పన్ను, బండి పన్ను, ఇంటి పన్ను, అన్నిటి పన్నులే. కట్టపోతే తన్నులే. పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల మొదట భర్తగాడికి కాపురాన్ని కాదు, దొరగారి దగ్గర పంపించాలి. ఊళ్ళో ఒక అమ్మాయి ఎవరన్నా నచ్చిందంటే దొరగారికి గడికి పోవాల్సింది. రాకపోతే రప్పిస్తే రాకపోతే బలవంతం లాక్కెళ్ళి తీసుకెళ్లేవాళ్ళు. అడిగేవాళ్ళు లేడు. ఇటువంటి సమాజం మన ఇవాళ ఇవన్నీ వింటుంటే
నిజమేనా? ఇంత జరిగిందా? ఇంత దుర్మార్గమా? ఇంత నరకమా? ఇంత రాక్షసత్వమా? ఇంత అనాగరికమా అని చెప్పి మనకి ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఒక 70-80 ఏళ్ళకు ముందు ఈ తెలంగాణ గడ్డ మీదే జరిగింది. 70-80 ఏళ్ళ క్రితమే కాదు, 1977-78 దాకా కూడా మన ప్రాంతం ఉత్తర తెలంగాణ జిల్లాలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ చాలా వరకు కొనసాగింది. ఇలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ముందు ఆంధ్ర మాసం ప్రారంభమైంది. చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాల నుంచి చదువుకొని బయటికి పోయి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాస్వామిక ఆలోచనతో మాడపడి హనుమంతరావు లాంటి వాళ్ళంతా కూడా తెలుగు సంస్కృతి కోసం, తెలుగులో పాఠశాలల కోసం, మాతృభాషలో పాఠశాలల కోసం చిన్న ఉద్యమం ప్రారంభించారు. సంస్కరణ ఉద్యమంగా ఆంధ్ర మాస ప్రారంభించారు. అది క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతూ చివరికి దాంట్లో కమ్యూనిస్టులు ప్రవేశించారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశించారు. చాలా కాలం ఎట్టి చాకిరి బంద్ చేయాలని, పనిచేసేవాడికి కూలి ఇవ్వాలని, అణిచివేత ఉండకూడదని, ఈ దురాచారాలు పోవాలని, చదువుకునే అవకాశం ఉండాలని, బళ్ళు ప్రారంభించాలని చెప్పి ఇవన్నీ ముందు ఉద్యమం మొదలైంది. తర్వాత అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వచ్చి కమ్యూనిస్టుల ప్రవేశంతో ఎట్టి చాకిరి బంద్ పెట్టాలి, ఎట్టి చాకిరి చేయం, ఈ పన్నులు కట్టలేము, ఈ లేవీలు కట్టలేము, చివరికి అణిచివేతను అంగీకరించాం, ప్రజాస్వామ్యం కావాలి, దున్నేవాడికి భూమి కావాలి, దున్నేవాడిదే భూమి అనే నినాదం వచ్చింది, డిమాండ్ వచ్చింది. దీన్ని నైజాం ప్రభుత్వం ఒప్పుకోలేదు. నైజాం రాజు, ఆయన కింద దేశముఖులు, జమీందారులు, కింద దొరలు, పటేళ్లు, పటవారీలు, ఇదంతా ఒక పాలక వ్యవస్థ. వీళ్ళందరూ అంగీకరించలేదు, అణిచివేత మొదలుపెట్టారు. మొట్టమొదటిగా తిరుగుబాటు చేసింది మహిళ కంబెడ్ చిట్యాల ఐలమ్మ, అందరూ సాకల ఐలమ్మ అని పిలుస్తున్నారు ఇప్పుడు. ఆమె వృత్తి సాకల వృత్తి కాబట్టి సాకలని పేరు వచ్చింది. ఆమె వృత్తి చేయకుండా 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని రైతుగా మారి వ్యవసాయం చేస్తూ ఉంటే, పంట పండిస్తూ ఉంటే భూస్వాములు సహించలేకపోయారు. అంచపడ్డ వాళ్ళు, అట్టడి వర్గం ఉన్నటువంటి సాకలి వాళ్ళు ఆమె వ్యవసాయం చేసి రైతుగా ఇవాళ మన ముందు నిలబడుతుందా? వాళ్ళు బట్టలు ఉతకాల్సిందే తప్ప వ్యవసాయం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆమె పంటలు లూటు చేయాలని చూశారు, భూమి లాక్కోవాలని చూశారు. ఆమె కమ్యూనిస్ట్ పార్టీని ఆశ్రయించింది, ఆంధ్ర మాసవ నాయకులను ఆశ్రయించింది. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆయన నాయకత్వం ఉన్నటువంటి బృందం కలిశారు. వాళ్ళు పోయి పంట రక్షణ కోసం పోయారు. గుండాలు, రౌడీలు వచ్చారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు, వాళ్ళని తరిమి కొట్టారు. తీసుకుపోయి ధాన్యం సాకల ఎల్లమ్మ ఇంట్లో పోశారు. అది పెద్ద తిరుగుబాటు. ఆ తర్వాత నాయకులను చంపేయాలని చెప్పి దొరలు గుండాలను పంపించారు. వాళ్ళని ఐలమ్మ, కొడుకులు, భర్త అందరూ కలిసి తరిమేశారు. పార్టీ నాయకులను రక్షించారు. ఆ తర్వాత ఆమె పార్టీలో సంఘ నాయకురాలుగా ముందుకు వచ్చింది. తనలాంటి మహిళలందరినీ కూడగట్టింది. అందరికి ఒక చైతన్యాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని నింపింది ఐలమ్మ రోజు ఆ ప్రాంతంలో, పాలకుర్తిలో. అక్కడ ఉండేవారు విష్ణూరు రామచంద్రారెడ్డి, 1,57,000 ఎకరాలకు భూస్వామి. ఆయన తల్లి ఉంది అక్కడ. అక్కడ పెద్ద ఆమె ఎక్కువ మంది అణిచివేసేది. ఆమెమని ఐలమ్మని అణిచివేయాలని చెప్పేసి గుండాలను పంపించింది. గ్రామాన్ని తిరుగుబాట్లు మొదలైనవి. కడివెండిలో భూస్వాముల దౌర్జన్యాన్ని, రౌడీల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ఒక ర్యాలీ జరుగుతుంటే రైతు నాయకుడు దొడ్డి కొమరయ్య కూడా ర్యాలీలో పాల్గొని ముందుకు పోతుంటే దొరవారి గడి ముందుకు పోగానే కాల్పులు చేశారు. కాల్పుల్లో కొమరయ్య చనిపోయాడు. మొదటి అమరవీరుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభానికి ముందు అమరవీరుడు దొడ్డి కొమరయ్య. అప్పటిదాకా జరిగిన పోరాటం అంతా ప్రజాస్వామ్యతంగా జరిగింది. గుండాయుధాన్ని పెదగడిస్తూ జరిగింది. సరే, తుపాకులతో కాలుతున్నట్ట మనం కూడా తుపాకులు తీసుకోవాలని చెప్పేసి సాయుధ పోరాటంగా మారింది. అక్కడి నుంచి కొమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవలపల్లి వెంకటేశ్వరరావు, పద్మం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మారెడ్డి, రామచంద్రారెడ్డి, కమలాదేవి, మల్లు స్వరాజ్యం ఇదంతా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. మొత్తం ఈ పోరాటానికి సారథ్యం వహించింది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, బాగిరెడ్డి బసప్ప. ఇదంతా కూడా ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రాంతం భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఇది రాజరిక వ్యవస్థ వ్యతిరేక పోరాటం
ఈ రాజరిక వ్యవస్థ నుంచి, భూస్వామ్య వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని విముక్తి చేయాలని చెప్పేసి వాళ్ళంతా నాది నీది ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అధికారం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, సెంటిమెంట్లు ప్రాంతాలు మాట్లాడుతున్నారు పాలక వర్గాలు. ఆ రోజు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేశారు. అనేక మంది పదుల సంఖ్యలో వాళ్ళు ఇక్కడ చనిపోయారు. ఆయుధాలు పట్టుకొని దళాల్లో చేరి గెరిల్లాలుగా మారి పోరాటంలో పాల్గొని కాల్పుల్లో చనిపోయిన చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మన దగ్గర నుంచి తట్టుకోలేక నిర్బంధం ఎక్కువైతున్న అనేక మంది, వేల మంది నిజాం రజాకారుల యొక్క, పోలీసుల యొక్క అరాచకాలను తట్టుకోలేక పోతే వాళ్ళందరికీ సరిహద్దు ప్రాంతంలో కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లా దాకా కొన్ని వేల కుటుంబాలని వాళ్ళు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచిన ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. ఆ రోజు అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాట ఫలితంగా జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు అణచివేతని లెక్క చేయకుండా ప్రజలు చేతికందిన ఆయుధాలతోటి ఒడిసెలు, రాళ్ళు, రప్పలు, కర్ర, కత్తి, గొడ్డలి అన్ని ఆయుధాలైన చివరికి తుపాకులు కూడా లాక్కుని తిరుగుబాటు చేశారు. సాయుధ పోరాటం ప్రారంభమైంది. జమీందారులని, జాగీర్దారులని, భూస్వాములని, పటేలని, పటవాళ్ళని, దోపిడిదారులందరినీ తరిమి కొట్టడం మొదలైంది. ఆ పోరాటం అందరూ పారిపోయారు. హైదరాబాద్లో కోటి సెంటర్ అంటారు ఇప్పటికి. ఆ కోటి సెంటర్ అంటే ఎందుకు పేరు వచ్చిందంటే ఇలాంటి కోటీశ్వర్లంతా, పెద్ద పెద్ద భూస్వాములతో అక్కడ ఉన్నారు. అప్పుడు నిజాం ప్రభుత్వమే కూలిపోయే దశకు వచ్చింది. రేపో మాపో నెల రోజుల్లోనే ప్రభుత్వం పడిపోద్దనే వాతావరణం వచ్చింది. గెరిల్లాలు మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుముడుతూ ఉన్నాయి. క్రమంగా మరి కొద్ది రోజులు హైదరాబాద్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకొని, నిజాం ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకుని, నిజాంనే బంధించే కాడికి ఈ పోరాటం ముందుకు పోతా ఉంటే అకస్మాత్తుగా నెహ్రూ సైన్యాలు వచ్చాయి. అంతకుముందు సరిగ్గా సంవత్సరం క్రితం 40 ఏళ్ళలో మొత్తం దేశానికి బ్రిటిష్ వాడిని స్వాతంత్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఈ రాజుతోటి, నిజాం తోటి నెహ్రూ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఒక ఒడంబడిక చేసుకున్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని ఈయన గౌరవించినట్టుగా నిజాం రాజ్యాన్ని, నిజాం ప్రాంతాన్ని, పరిపాలనని భారత ప్రభుత్వం గౌరవించినట్టుగా పరస్పరం సహకరించుకునేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. నెహ్రూ ప్రభుత్వానికో, పటేలుకో, నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, ఈ అధికారాన్ని గుంజుకోవాలని, దేశంలో కలుపుకోవాలని ఆలోచన ఇప్పుడు రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేశారు. మొదట కాంగ్రెస్ వాళ్ళు కూడా కమ్యూనిస్టులతో పాటు ఆంధ్ర మహాసభలో ఉన్నారు. వాళ్ళు ఒక మేరకు ఎక్కడి దాకా వచ్చారు? విద్యాలయాలు కావాలి, మాతృభాషల పాఠశాలలు కావాలి, ఎట్టి శాఖలు ఉండొద్దు, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, చట్టాలు, శాస్త్రాలు తెలుగులో ఉండాలి, ఇలాంటి డిమాండ్ల కోసం కల్పించారు. కానీ ఈ పోరాట రూపం మారి, దున్నేవాడికి భూమి కావాలి, ఎట్టి శాఖలు చేయం, దొరతనం చెల్లదు, సామాజిక సమానత్వం కావాలి అని ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ పెట్టిందో కాంగ్రెస్ వాళ్ళు విభేదించి పక్కోపోయారు. సాయుధ పోరాటంలో పాల్గొనలే, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఆడలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు సత్యాగ్రహాలు చేశారు, జైలుకు పోయారు, కొన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు అన్నారు కాంగ్రెస్లో కూడా. కానీ నెహ్రూ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఇందాక కృష్ణారావు గారు చెప్పాడు. నిజాం ప్రభుత్వం చేత కమ్యూనిస్టులు చనిపోయింది 1500 మంది. నెహ్రూ సైన్యం, పటేల్ సైన్యం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం సైన్యాలు వచ్చిన తర్వాతనే 2,500 మంది హత్య చేయబడ్డారు, కాల్చి చంపబడ్డారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే అప్పటిదాకా నిజాం ప్రభుత్వం కింద, నిజాం కింద ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దేశముఖులు, వీళ్ళందరూ ఈ దోపిడీ వర్గం అంతా, ఈ పీడక వర్గం అంతా కూడా ఎడిపోయారు. జై కాంగ్రెస్ అన్నారు. అప్పటిదాకా సిలుకు పంచెలు, సిలుకు లాల్చీలు వేసుకున్నటువంటి ఈ దొరలంతా కూడా వేషం మార్చారు, గాంధీ టోపీ పెట్టారు, కద్దరు చొక్క వేశారు, కద్దరు పంచె కట్టారు, 3 రంగుల జెండా పెట్టారు. వాళ్ళందరిని తీసుకుని మళ్ళీ సైన్యం వచ్చింది. సైన్యం వచ్చి ఏం చేసిందంటే ప్రజలు గుంజుకున్నటువంటి 10 లక్షల ఎకరాల భూములు ప్రజలు పోరాడి సాధించుకొని పంపకం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ భూములు మొత్తం దొరలకు ఇచ్చేవని చెప్పి వచ్చారు. వాళ్ళ గడిలు వాళ్ళకే, వాళ్ళ భూములు వాళ్ళకే, వాళ్ళ ఆస్తులు వాళ్ళకే, వాళ్ళ పెత్తనం వాళ్ళకే ఉండాలి, మీరంతా అణచివేయబడాలి, వాళ్ళ కింద ఉండాలని చెప్పి సైన్యం వస్తే కమ్యూనిస్ట్ పార్టీ అంగీకరించలేదు.
నెహ్రూ అయినా పటేల్ అయినా దేవుడు వచ్చినా సరే ఇలాంటి అంగీకరించే సమస్య లేదని చెప్పేసి ప్రతిఘటించారు, పోరాటం చేశారు. 2.5 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పుడు భూ సంస్కరణ అమలు చేస్తాం, దున్నేవాడికి భూమి అమలు చేస్తాం, కౌలుదారి రక్షణ చట్టం తీసుకొచ్చారు, ఎట్టి శాఖలు రద్దని చెప్పి చట్టాలు తీసుకొచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం విరమించింది 51లో. ఇది చరిత్ర. ఇందా కృష్ణారావు ప్రస్తావించినట్టుగా నిజంగా నెహ్రూ ప్రభుత్వం, పటేల్ సైన్యాలు వచ్చి నిజాం ప్రభుత్వం ఒక రాజకీయాల్ని అడ్డుకట్టేయడం కోసం వస్తే, ఆ రాజకీయ వ్యవస్థను కూలగట్టడం కోసం వస్తే ఏం చేయాలి? నిజాము ఒక్క తుపాకి గుండు పేలకుండా, ఒక రక్తం చుక్క కారిపోకుండా సరెండర్ అయిపోయాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నిజాముని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, విచారణ చేయాలి. వాడు చేసిన దుర్మార్గాలకి, దుష్కృత్యాలకి, అఘాయిత్యాలకి విచారణ చేసి వాడికి శిక్షలు వేయాల్సిన అవసరం. వాడే కాదు, కాసిం రజీ ఉన్నాడు, రజాకార్ నాయకుడు. ఎన్ని వేల మంది మహిళలను చేర్పించాడు, ఎన్ని గ్రామాలు తగలబెట్టాడు, ఎంతమందిని హత్య చేయించాడు, ఎన్ని కిరాతకాలు చేశాడు. వాడిని అరెస్ట్ చేసి ఉరిదీయాలి. ఇవన్నీ చేయలేదే. నిజాముని అరెస్ట్ చేయకపోగా నిజాముని రాజప్రముఖ్ అంటే ప్రభుత్వానికి ఇవాళ గవర్నర్ ఎట్లా ఉన్నాడో రాజప్రముఖ్ ఆయన బిరుదు ఇచ్చేసి ఆయన గవర్నర్గా ప్రకటించేశారు. ఆయన ఆస్తులు మొత్తం ఆయనకే ఇచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత రాజభరణాలు రద్దన్నప్పుడు ఆయన కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది నిజంగా పటేల్ సైన్యాలు వచ్చి తెలంగాణని విమోచన కలిగించాయా, విముక్తి చేశాయా? కాదు. అయితే ఒకటి వాస్తవం, విమోచన, విముక్త, ఇద్దరమా చాలా చర్చలు నడుస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం, నిజాం రాజరిక వ్యవస్థ కూలిపోయింది, ఎట్టి శాఖలు రద్దయింది, దున్నేవాడికి భూమి సాధించుకున్నారు. ఈ రాజరిక వ్యవస్థ భారతదేశంలో కలిసిపోయి లీనమైపోయి భారతదేశంలో అంతర్భాగం అయిపోయి ప్రజాస్వామ్య స్రవంతిలోకి వచ్చింది. ఇది వాస్తవం. దీన్ని వక్రీకరించి ఎన్ని ఒక భాగం అయితే కాంగ్రెస్ కన్నా ఒక మేరకు ప్రమేయం ఉంది. అసలు స్వాతంత్రోద్యమంలో పాత్ర లేనటువంటిది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా, ఏమాత్రం తొనుకు బెనుకు లేకుండా, ఏమాత్రం బిడియం కూడా లేకుండా, ఎవరైనా నవ్వుతారని చెప్పేటువంటిది కూడా లేకుండా చాలా నిస్సిగ్గుగా వచ్చి వాళ్ళ తెలంగాణ పోరాటం చేసినట్టు, వాళ్ళ సాయుధ పోరాటం చేసినట్టు, తెలంగాణ ఎమోషన్ కలిగించినట్టు, నైజాం ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టు, పటేల్ నాయకత్వం వచ్చినట్టు, పటేల్ అనే అతను బీజేపీ నాయకుడు అయినట్టు ఇవాళ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ఇదంతా కూడా? కొన్ని అంతవరకు మనకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఏం చేయకపోయినా, పోరాటం చేయకపోయినా, అసలు ఆ పార్టీ అప్పుడు లేకపోయినా, ఆ పార్టీకి భావజాలంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, అంతకుముందు హిందూ మహాసభ ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ అవన్నీ ఏమీ పాల్గొనకపోయినా కూడా ఇవాళ మేము కూడా చేసినామని చెప్పంటే అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పోరాటం జరిగింది నిజాం రాజరిక వ్యవస్థ మీద రైతాంగ తిరుగుబాటని చెప్పి అంటలేదు. రాజు ముస్లిం కాబట్టి ముస్లింల యొక్క దోపిడీకి అణచివేత విధంగా హిందువులంతా కలిసి పోరాటం చేసి ముస్లిం రాజ్యాన్ని కూలగొట్టారు. ముస్లింల పైన హిందువులు సాధించిన విజయంగా దీన్ని ప్రకటిస్తా ఉన్నారు. రెండు మతాల మధ్య దగా జరిగినట్టు, ఒక మతం ఓడిపోయినట్టు ఇంకో మతం గెలిచినట్టుగా దీన్ని వక్రీకరించి చరిత్ర మొత్తాన్ని మార్చేటువంటి ఒక దుర్మార్గాన్ని పూనుకున్నారు. ఇది కూడా ఎందుకోసం? వాళ్ళకి ఏం లాభం అంటే, చెప్తే అబద్ధాలు చెబితే వక్రీకరిస్తే ఏం లాభం అంటే, అప్పుడేం కాదు, ఇప్పుడు దాన్ని ప్రచారం చేయడం ద్వారా ఇప్పుడున్నటువంటి మైనార్టీలన్నీ ముస్లింల మీద ఒక ద్వేషాన్ని పెంచి, ఒక వ్యతిరేకతను పెంచి, హిందువులు వాళ్ళ మీద రెచ్చగొట్టి హిందూ ముస్లిం మధ్య తగాదాలు సృష్టించి ఈ తగాదా ఘర్షణ రూపం తీసుకుంటే ఇది మరింత ఘర్షణ విభజనకు దారితీస్తే దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొంది ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా, విధానాల ద్వారా, వక్రీకరణ ద్వారా హిందువులందరినీ వెనకాల సమీకరించుకొని ఓట్లు పెంచుకొని సీట్లు పెంచుకొని అధికారంలో రావడం కోసం చేస్తున్నటువంటి కుట్ర కుయుక్తులను చేస్తుంది బీజేపీ. ఇది దీని వెనకాల ఉన్న కుట్ర. దీన్ని తిప్పికొట్టడం కోసమే ఇవాళ ప్రజానాట్య మండలి కళాకారులు శౌర్యయాత్రని ప్రారంభించారు. గ్రామ గ్రామాన్ని ప్రదర్శనలు ఇస్తా ఉన్నారు. ఆనాటి పోరాటం చేసింది ఎవరు? ప్రజలు. ప్రజలంటే ఎవరు? హిందూ ముస్లిం తేడా లేదు. హిందువులు ఉన్నారు, ముస్లింలు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దోపిడీదారులంటే ఎవరు? నిజాం రాజు ముస్లిం అయినప్పటికీ కూడా, కొద్దిమంది ముస్లిం జమీందారులు ఉన్నప్పటికీ కూడా 180 మంది జమీందారులు అంతే ఎవరు? హిందూ భూస్వాములే. హిందూ ముస్లిం దోపిడీదారులకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం రైతులు, కూలీలు, పేదలంతా కలిసి చేసిన తిరుగుబాటు ఇది. ఇది వర్గ పోరాటం.
దోపిడీ వర్గాల మీద పీడిత వర్గాలు, కష్టజీవులు, శ్రామిక వర్గాలు, కార్మిక వర్గం, రైతు కూలీలు, వృత్తిదారులు, అణచివేయబడ్డ వాళ్ళంతా చేసినటువంటి తిరుగుబాటు ఇది పెద్ద విప్లవం, ఇది మహా విప్లవం. ఈ తెలంగాణ గడ్డని, తెలంగాణ సమాజాన్ని ఇవాళ దాని రూపురేఖల్ని మార్చేసిన పోరాటం ఇది. ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నామంటే, మనం కార్యక్రమం ఇస్తున్నామంటే, ఇలా మనకు అనేక పాఠశాలలు వచ్చినాయి, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలు వచ్చినాయి, అనేక కాలేజీలు వచ్చినాయి, యూనివర్సిటీలు వచ్చినాయి, అనేక భాషలు వచ్చినాయి, చట్టాలు మారినాయి, శాసనాలు మారినాయి, దున్నేవాడికి భూమి వచ్చింది. రైతులకు ఆ రోజు ఒక్కడికి కూడా పట్టా భూమి లేదు, రైతులంతా కూడా కౌలుదారులే. ఇవాళ వ్యవసాయ కార్మికులు, మేము పనిచేస్తే ఎకరానికి ఇంత కూలి కావాలి, రోజు కూలి ఇంత ఉండాలి, ఇన్ని గంటలు చేస్తే ఇంత కూలి ఇవ్వాలని చెప్పి అడిగే హక్కు, సాధించుకునే హక్కు, చట్టం, రక్షణ ఇవన్నీ ఈ పోరాట ఫలితంగా వచ్చాయి. ఆడ మగ సమానమే. ఆడవాళ్ళు బయటికి రావడానికి లేదు, చదువుకోవడానికి లేదు. మరి పెద్ద పెద్ద జమీందారులు, జాగీర్దారులకు, మహిళలతో ఖైదీల కింద లెక్కే, తెల్లసాటునే ఉండాలి తప్ప బయటకు అవపట్టడానికి లేదు. ఇలాంటి అవస్థ పోయింది. ఇవాళ ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు, సమాజంలో అన్ని రంగాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమాజం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఇదంతా కూడా, ఈ విజయాలన్నీ కూడా, ఈ మార్పు అంతా కూడా, ఈ గొప్పతనం అంతా కూడా 4,000 మంది తెలంగాణ రైతాంగ పోరాట అమరవీరులది, ఆనాడు పాల్గొన్న వేలాది మంది ప్రజలది. మీ గ్రామం కూడా దాంట్లో భాగస్వామ్యం వహించింది. ఈ గ్రామంలో కామ్రేడ్ గరడపల్లి వెంకటేశ్వర్లు ఆ ఉద్యమంలో ప్రత్యక్ష పాత్ర వహించాడు. అట్లాగే కామ్రేడ్ బోడిపూడి వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నాడు. వాసిరెడ్డి వెంకటపతి గారు, నల్లమల గిరిప్రసాద్ గారు, కొట్టుకొండ నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది మధ్య ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, నల్లగొండ, తెలంగాణ గడ్డ మీద వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారందరూ ఒక త్యాగాలు ఫలితంగానే ఇది సాధించబడింది. ఈ త్యాగం, ఈ ప్రతిష్ట, ఈ పేరు, ఈ ఘనకీర్తి ఇది కమ్యూనిస్టులే. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది యథార్థం, వాస్తవం. దీని ఎవడన్నా మసిపూసి మాట్లాడికాయ చేయాలని చూస్తే, వక్రీకరించాలని చూస్తే వాళ్ళని ప్రజలు క్షమించరు, చరిత్ర క్షమించదు. దీన్ని రూపుమాపడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణ పోరాటంలో, తెలంగాణ గడ్డ మీద అంగుళం అంగుళం త్యాగాలతో తడిసినటువంటి ప్రాంతం ఇది. వేలాది మంది వీరుల యొక్క రక్తంతో తడిసిన గడ్డ ఇది. భూస్వామ్య వ్యవస్థని, అణచివేతని, వివక్షని, దుర్మార్గాల్ని, దాష్టికాలని, మహిళలపై హింసని, శ్రమ దోపిడీని, అనేక రకాల అధికారాన్ని, ఆధిపత్యాల్ని, దోపిడీ పీడనల్ని తుదముట్టించినటువంటి, ఎదిరించినటువంటి, పారదోలినటువంటి, ఈ ప్రజలకు విముక్తి కలిగించినటువంటి, స్వేచ్ఛ కలిగించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని రుచి చూపినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీలు. ఎర్ర జెండా అది ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. ఆనాటి పోరాట స్ఫూర్తితోటి ఈనాడు ఇంకా చాలా వ్యవస్థ మారిపోయినా, దోపిడీ మారిపోయినా, దోపిడీ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చి వాళ్ళ ఇందాక మన మిత్రులు, మన సోదరులంతా నాటిక ప్రదర్శించినట్టుగా అసెంబ్లీలు, శాసన మండళ్ళు, పార్లమెంట్ ఎట్లా మారిపోయినాయంటే బూతు పురాణాలుగా మారిపోయాయి. తిట్టుకోవడానికి అవి చూసిన పిల్లలు చెడిపోతున్నారు. టీవీ చూస్తే టీవీలో చర్చలేంటి, ప్రజలేంటి, రైతులేంటి, కూలీలేంటి, రోడ్లేంటి, అభివృద్ధి ఏంటి, వైద్యశాలలేంటి, పాఠశాలలేంటి, ప్రజలకు కావాల్సిన ఏంటి అనే చర్చ కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ, నువ్వు గజ దొంగ అంటే నువ్వు అంతకంటే భయంకరమైన దొంగ అని చెప్పి, నువ్వు చెట్టు కింద దొంగ అంటే చెట్టు మీద దొంగ అని చెప్పి ఈ రకంగా తిట్టుకోవటం, శాసన మండలి, శాసనసభలు అన్ని కూడా ఇవాళ బస్టు పట్టించి ఇవాళ ప్రజా సమస్యలు చర్చగా రాకుండా ఇవాళ తిట్టతోటి సరిపెట్టుకుంటున్న కాలంలో కమ్యూనిస్టులు ఉన్నాడు అసెంబ్లీ ఎలా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది అనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మా ముందు ప్రదర్శించారు. ఈనాటి రాజకీయాల మార్పు తీసుకురావాలి. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చిన స్ఫూర్తితోటి ఈనాటి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ సమస్యల పరిష్కారానికి చైతన్యవంతంగా పోరాటం చేయాలని చెప్పేసి అలాంటి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులందరికీ, అట్లాగే మన పార్టీ జాతీయ కార్యదర్శి కామెడి సీతారాం యేచూరి గారికి, అట్లాగే ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య గారికి, ఈ ప్రాంత నాయకుడు బోడిపూడి గారికి, ఈ గ్రామ నాయకుడు గరడపల్లి గారికి, ఈ గ్రామంలో అనేక మంది ఈ ఎర్రజెండా నీడలో నడిచినటువంటి చాలా మంది చనిపోయిన అమరజీవులందరికీ కూడా మనం అందరం జోహార్లు అర్పించాం. వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుదాం తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ, పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఈ ప్రజానాట్య మండలి కళాకారులందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.